రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ కార్మిక సోదరులందరికీ నమస్కారం. మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 27, 28 2 రోజుల పాటు మండల కేంద్రంలో రిలే దీక్షలు ఇవ్వడం జరిగింది. ఈ రిలే దీక్షల ముఖ్య ఉద్దేశం మన వేతనాల పెంపు, మల్టీపర్పస్ విధానం రద్దు, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రిలే దీక్షల్ని 2 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మన అన్ని మండల కేంద్రాల్లో, మన జిల్లాలోని 12 మండల కేంద్రాల్లో ఈ రిలే దీక్షలు జరగాలి. మన గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులు, అన్ని కేటగిరీల కార్మికులు పూర్తి స్థాయిలో పాల్గొని ఈ 2 రోజులు దీక్ష, మన రిలే దీక్షల్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. ఈ నెల 30న కేబినెట్ సమావేశం ఉన్నందున మన ఈ దీక్షలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం అదయ్యేలాగా చేస్తే తప్ప మన సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికుల సమస్యల మీద స్పందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద మెతక వైఖరి అవలంబిస్తోంది. గతంలో చాలాసార్లు మనం వినతి పత్రాలు ఇచ్చాం, మనం శాఖ మంత్రి సీతక్క గారిని కలిశాం. అయినా సరే మన గ్రామ పంచాయతీ కార్మికుల విషయం చర్చించడానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ నెల 30న జరిగే కేబినెట్ సమావేశంలో మన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద చర్చించే విధంగా మన రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ రిలే నిరాదీక్షలు చేయాలని మనం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అలాగే ఇప్పటి వరకు మన జిల్లా కేంద్రానికి సభ్యత్వానికి సంబంధించి కేవలం తంగెలపల్లి మండలం నుంచి 33 మందివి తప్ప జిల్లా మొత్తంలో ఎక్కడి నుంచి కూడా ₹1 సభ్యత్వం రాలేదు. ఈ 2 రోజులు రిలే దీక్షల్లోనే పూర్తి స్థాయిలో 100% సభ్యత్వం వసూలు చేయాలి. అలాగే జిల్లా కేంద్రానికి ఒక గ్రామ పంచాయతీలో, ఒక గ్రామంలో, గ్రామ పంచాయతీలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, వారి పూర్తి వివరాలు, ఫోన్ నెంబర్తో సహా, కేటగిరీ, హోదా, ఇవన్నీ పూర్తి వివరాలు జిల్లా కేంద్రానికి ఏ గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మికులు ఆ మండలంలోని మండలాధ్యక్షుడికి ఈ 2 రోజుల దీక్షలో భాగంగా ఇవ్వాలని చెప్పి ఈ పూర్తి స్థాయిలో సభ్యత్వాలు వసూలు కావాలని, మనం సమ్మెకి ఒకవేళ ప్రభుత్వం ఈ 2 రోజుల సమ్మెలో రిలే దీక్షలో స్పందించకపోతే జనవరి నెలలో ఖచ్చితంగా నిరవధిక సమ్మెకు పోయే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర కమిటీ చెప్తున్న ముఖ్య విషయం ఏంటంటే 30 నాడు కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి ఆ కేబినెట్ సమావేశం మీద మన 2 రోజుల దీక్షలు ప్రభావం చూపించే విధంగా పెద్ద ఎత్తున అన్ని రకాల కార్మికులు, పంపు డ్రైవర్ కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, హెల్పర్ కావచ్చు, స్వీపర్ కావచ్చు, కారోబార్ కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మన జిల్లా కమిటీగా మీకు తెలియజేస్తున్నాం.